ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో చాలా కాన్ఫిడెంట్ గా సీఎం అయితే చెప్తున్నారు, దట్టు 100 సీట్లని. మీరైతే పర్ఫెక్ట్ గా దీని మీద అనాలిసిస్ చేస్తారని నమ్మకం. సో ఏం చెప్తారు, మీ అనాలిసిస్ ఏంటి? అంటే సీఎం రేవంత్ రెడ్డి చాలా తెలివైన వాడు. 119లో 100 సీట్లని ఆయన చెప్పలేదు. అందరు 100 సీట్లు అంటే 119లో 100 ఎట్లా సాధ్యమని. డీలిమిటేషన్ జరగబోతుంది కదా, ఓకే, నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. అప్పుడు 119 స్థానాలు కాస్త 153 అవుతాయి. పెరుగుతాయి. విభజన చట్టం ప్రకారం ఖచ్చితంగా చేయాలి. అది ఎందుకు ఆపారంటే, ఒక ప్రొవిజన్ వాజ్పేయి హయాంలో ఏం చేశారంటే 2001 తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత వరకు 2001లో చేసిన చట్టం ఏంటంటే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే ఈ రివిజన్ అన్నది జరగాలి, నియోజకవర్గాల పునర్విభజన అన్నారు. సో ఆ కారణంగా విభజన చట్టంలో ఉన్నప్పటికీ మనకు సీట్లు పెరగలేదు. సో 119 నుంచి 153 అవుతాయి, అప్పుడు 100 సీట్లు వస్తాయని చెప్తున్నారు. సో ఆయన అన్నది 119లో 100 అని కాదు, 153లో 100 ఆయనే చెప్పారు. మహిళా రిజర్వేషన్ వస్తాయి, నియోజకవర్గాలు పెరుగుతాయి అని చెప్పారు. 119 నుంచి 150, 153లో 100 అని చెప్పాలి కదా. ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి 100 సీట్లు అంటే 153లో 100 అంటే 75 సీట్లు వస్తే అధికారం, 77 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళకి అధికారం. సో ఆ విధంగా చెప్పారు. తర్వాత 2-3 అంశాలు, రైతు సమస్యల మీద నేను సిద్ధం, ఛాలెంజ్ అసెంబ్లీలో, దానికి